సో ఎవరెవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. సో మన ఈ కార్యక్రమాన్ని మన ప్రార్థనలతో మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాక్యం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కథా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీ గురు శ్రీతపదకమలాం శ్రీ గురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాక్షాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసైతం శ్రీ రాధాకృష్ణ పాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే भक्ति वेदांत स्वामी निति नामने नमस्ते सरस्वती देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश धारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य, जय नित्यानंद, जय अद्वैत चंद्र, जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुद्रेत्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्णा। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण, प्रणाम। దండత్ ప్రణాం. సో మనము ఆ, భగవద్గీత 6వ అధ్యాయంలో ఉన్నాము. ఈ 6వ అధ్యాయంలో ఆ, నిన్న ఏ శ్లోకం గురించి చర్చించుకున్నాము? హరే కృష్ణ ప్రభుజీ 6.19 అయింది ప్రభుజీ. ఓకే, ఆరో అధ్యాయం 19వ శ్లోకం నిన్న చర్చించుకున్నాం. ఓకే, సో ధ్యాన యోగం అనేటటువంటి ఈ అధ్యాయంలో విశేషంగా అష్టాంగ యోగ పద్ధతి గురించి వివరించబడింది. అలాగే అష్టాంగ యోగ పద్ధతిలో ఎన్ని ఆ, మనం స్టెప్స్ ఎన్ని మెట్లు ఎక్కాలి అనేటటువంటి విషయాన్ని నిన్న 19వ శ్లోకం వరకు మనం నేర్చుకున్నాము. ఆ అష్టాంగ యోగంలో ఉన్నటువంటి 8 అంగాలు ఏంటేంటి? యమ నియమ వెరీ గుడ్, చెప్పండి మాతాజీ. మొత్తం తెలియదు. ఓకే, యమ నియమ ఆహార ప్రత్యాహార ఆసన ఆసన ధారణ ధ్యాన సమాధి. సో ఇవన్నీ మొట్టమొదట ఈ ధ్యాన యోగం ఎవరైతే ఈ అష్టాంగ యోగాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారో వాళ్ళు యమ నియమ ప్రాణాయామ ఇక్కడ ఇవి చేస్తారు. ఆ తర్వాత స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత ఆ ఇంకా ధారణ ధ్యాన సమాధి స్థితికి వెళ్తారనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఆ సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఓకే, ఆ, ఓకే, అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది ప్రభు. ఓకే, వెరీ గుడ్. సో నాతో పాటు అందరూ చెప్పండి. యత్రో పరమతే యత్రో పరమతే చిత్తం చిత్తం నిరుద్ధం యోగ సేవయా నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. పశ్యన్నాత్మని తుష్యతి. తర్వాత 2 శ్లోకాలు కూడా మనము ఆ, చదువుకుందాం. సుఖం అత్యంతికం యత్తద్ సుఖం అత్యంతికం యత్తద్ బుద్ధిగ్రహ్యామతేంద్రియం బుద్ధిగ్రహ్యామతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చ పరం లాభం యం లబ్ధ్వా చ పరం లాభం మాన్యతేనధికం తతః. మన్యతేనధికం తతః. యస్మిన్ స్థితో
యస్మిన్ స్థితో న దుఃఖేన न दुःखेन గురో నాపి విచల్యేత్ गुरुणापि గురో నాపి విచల్యతే సంవిద్యాద్ సంవిద్యాద్ దుఃఖ సంయోగ వియోగం దుఃఖ సంయోగ వియోగం యోగ సమన్వితం. యోగ సమన్వితం. సో అనువాదము ఎవరు చదువుతారు? కోట ఉషా మాతాజీ చదవండి, హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. అనువాదం చదవండి. ఎస్ ప్రభు చదువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సమాధి అనబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసం చేత నిరోధింపబడి ఉండును. శుద్ధమైన మనసుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుట అందును అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభం లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చలింపడు. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ భాష్యం చదువుతారా? ఇక్కడి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. హరే నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాదకి జై. భాష్యం. యోగాభ్యాసము ద్వారా మానవుడు భౌతిక భావనల నుండి క్రమముగా విముక్తుడగును. ఇదే యోగ సిద్ధాంతపు ప్రధాన లక్షణము. దీని తర్వాత అతడు సమాధి యందు నిమగ్నుడగును. అనగా యోగి ఆత్మను పరమాత్మతో సమానమని ఎట్టి అపోహలు లేకుండా పవిత్రమైన మనస్సు మరియు బుద్ధి చేతను హృదయమునందు నెలకొనినట్టి పరమాత్మను గుర్తింపగలుగు స్థితియే సమాధి అనబడును. వాస్తవమునకు కొందరు అప్రమాణికులైన వ్యాఖ్యాతలకు ఆత్మను పరమాత్మగా గుర్తించుటకు ప్రయత్నించురు. అద్వైతులు అట్టి దానినే ముక్తి అని భావించురు. కానీ వారందరూ పతంజలి యోగ పద్ధతి యొక్క వాస్తవ ప్రయోజనమును అవగాహన చేసుకొనజాలరు. పతంజలి యోగ పద్ధతి నందు దివ్యానందమును విషయము ప్రభుజీ కొంచెం అది సైడ్ పతంజలి యోగ పద్ధతి నందు దివ్యానందమును విషయము అంగీకరింపబడినను అద్వైతులు అద్వైత సిద్ధాంతమునకు భంగము కలుగునేమోనను భయముచే అట్టి దివ్యానందమును అంగీకరింపరు. అద్వైతులు జ్ఞానము మరియు జ్ఞాత అను ద్వైవత్వమును అంగీకరింపకుండాను ఈ శ్లోకమునందు ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా అనుభవింపబడి దివ్యానందము అంగీకరింపబడినది. యోగ పద్ధతి యొక్క సుప్రసిద్ధ వివరణ కర్త అయిన పతంజలి ముని చేతను ఇది ఆమోదింపబడినది. ఆ మహాముని యోగ సూత్రము 4.33 నందు పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిష్టసవః కైవల్యం స్వరూప ప్రతిష్టవా చిత్తశక్తిరితి అని ప్రకటించి ఉన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, రాజు గారు ఇది చదవండి ప్రభు. ఇక్కడి వరకు చదవండి. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పై సూత్రమునందలి చిత్తి శక్తి లేదా అంతరంగ శక్తి దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము చివరికి పరబ్రహ్మమునందు ఐక్యమయ్యే మోక్షము అనునవియే పురుషార్థము లనబడును. ఈ పురుషార్థములందలి భగవద్దైక్యము అద్వైతులచే కైవల్యముగా పిలువబడును. కానీ పతంజలి అనుసరించి కైవల్యము అనున్నది జీవుని తన నిజ స్థితిని గూర్చి
తెలిపెడి అంతరంగిక శక్తి లేక దివ్య శక్తియే. శ్రీ చైతన్య మహాప్రభువు వాక్కులలో ఇదియే చేతో దర్పణ మార్జనం లేక మనస్సు అను దర్పణముపై గల మాలిన్యమును శుభ్రపరచుకొను కార్యము. వాస్తవమునకు ఈ మనో మాలిన్య నిర్మూలనమే నిజమైన ముక్తి లేక భవమహాదావాగ్ని నిర్వాణ మను సిద్ధాంతము. ఇది కూడా ప్రాథమికమైనదే. ఈ సిద్ధాంతముతో సరిపోవును. థ్యాంక్ యూ ప్రభు. భువనేశ్వరి మాతాజీ ఇది చదవండి. నిర్వాణం. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. నిర్వాణము భౌతిక విషయ వివరణము పిదప ఆధ్యాత్మిక కార్యకలాపము లేక కృష్ణ చైతన్యము అనబడు భక్తి యుక్తి సేవ ఆరంభముగును. శ్రీమద్ భాగవతము 2:10.6 ననుసరించి జీవుని నిజస్వరూప స్థితి అదియే స్వరూపేణ వ్యవస్థితి. అట్టి జీవుని ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతిక సంపర్కముచే కలుషితమైనప్పుడు అది మాయ నిజస్వరూపము స్థితిని నశింపజేయుట కాదు. కైవల్యము స్వరూప ప్రతిష్టావా చితి కీర్తితి అని తన వాక్యముల ద్వారా పతంజలి మునియు దీనిని ఆమోదించిరి. ఈ చిత్తి శక్తియే లేక దివ్యానందమే యథార్థ జీవితము. దీనిని వేదాంత సూత్రము 1.12 నందు ఆనందమయో భ్యాస్యాత్ అని నిర్ధారించుచున్నది. ఈ సహజమైన దివ్యానందమే యోగాకు పరమ లక్ష్యము. ఇది భక్తియుక్త సేవ నిర్వహణ చేయలేక భక్తి యోగము ద్వారా అత్యంత సులభముగా పొందబడును. ఈ భక్తి యోగము భగవద్గీత యందలి 7వ అధ్యాయమున వివరముగా వర్ణించబడింది. హరిబోల్ ప్రభుజీ. హరే బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా చాలా ఉంది. ఓకే. సో ఇక్కడ నుండి శ్రీల ప్రభుపాదుల వారు భక్తి యోగ గురించి చెప్తున్నారు. ఓకే. హరే కృష్ణ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాదం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. మనం అష్టాంగ యోగ గురించి తెలుసుకుంటున్నాము. అయితే మనకి ఆధ్యాత్మిక జీవితంలో మన సనాతన ధర్మంలో రకరకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి సాధన చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఓకే. సో దాంట్లో భక్తి యోగులు, కర్మయోగులు కొందరు, భక్తి యోగులు కొందరు, జ్ఞాన యోగులు కొందరు, ఆయా పద్ధతిని పాటిస్తున్న వాళ్ళు ఆయా పద్ధతికి సంబంధించినటువంటి సాధనలు చేస్తుంటారు. ఇక్కడ ప్రస్తుతం ప్రస్తావించినటువంటి విశేషం ఏంటి అంటే, ఎవరైతే జ్ఞాన యోగ మార్గాన్ని అవలంబించి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలాగే ధ్యాన యోగం, అష్టాంగ యోగం ద్వారా భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ గురించినటువంటి విశేషణ ఇక్కడ వివరించబడింది అనమాట. అట్టి యోగులు వాళ్ళ వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా ఎప్పుడైతే సమాధి స్థితిలో ఉంటారో ఈ భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంపూర్ణ సంపర్కం వాళ్ళు కోల్పోతారు. అంటే ఇంకా భౌతిక ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆ స్థితిలో శరీరానికి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళకి ఓర్చుకునేటటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది అంటే, శరీరాన్ని ఇప్పుడు మనకి వాల్మీకి మహర్షి ఉన్నారు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. శరీరం మొత్తం శుష్కించిపోయింది. శరీరం మీద పాము పుట్టలు పెట్టడం జరిగింది. అది నారదముని చూసి వాల్మీకము అంటే సంస్కృతంలో పుట్ట అన్నమాట. పుట్టలో ఉండి ధ్యానం చేస్తున్న వాడు కాబట్టి వాల్మీకి లే అని చెప్పి ఆయన్ని లేవమని అని నామకరణం చేశాడనమాట. అట్లాగా ఈ యోగులు ఎవరైతే ఈ అష్టాంగ యోగ పద్ధతిని అనుసరించి సాధన చేస్తారో ఇంకా బాహ్య స్మృతి అనేటువంటిది అసలు ఉండదన్నమాట. అది ఆనందమయ స్థితి అని చెప్పేసి మనకి పతాంజలి మహర్షి చెప్పారు. కానీ కొందరు మాత్రం ఎలా ఉంటుంది అంటే, ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత భగవంతుడికి నాకు భేదం లేదు అనేటటువంటి స్థితికి అనేటటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. కానీ మనకి ఇక్కడ పై శ్లోకాన్ని గనక మనం చూసుకుంటే,
అష్టాంగ యోగ లో ఎలాగైతే కూర్చోవాలి, ఏ ప్లేస్ ఎంచుకోవాలి, ఎంచుకున్న తర్వాత ఆ, ఎట్లాగా మనం నిటారుగా కూర్చొని ఇంద్రియాల్ని గ్రహించుకొని ఆ, భగవంతుడిని సమంకాయ శిరోగ్రీవం ధారాయ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వాం దిశశ్చనవలోకయాన్ ప్రశాంతాత్మా విగత బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయం మనస్సంయమచిత్తో యుక్తో అసిత మత్పరః అంటాడనమాట. ఇలాగా ఒక మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చొని నిటారుగా కూర్చొని ఆ ఆ, చక్కగా ధ్యానం చేస్తూ నాసికాగ్రం మీద దృష్టిని కేంద్రీకరించి ఆ బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తూ నా మీద ధ్యానం చేయాలని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. దీన్ని కొందరు ఎలాగ అర్థం చేసుకుంటారంటే, సో మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ మీదనే ధ్యానం చేసి అది తెలుసుకుంటే చాలనేటటువంటి భావనకు వెళ్ళిపోతారనమాట. కానీ ఇక్కడ భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు, నా మీద ధ్యానం చేయాలి అని చెప్పేసి. కానీ ఆ విషయాన్ని విస్మయించి కొందరు ఎలా ఉంటుందంటే, వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆత్మస్థితిని తెలుసుకుంటే చాలా, తెలుసుకుంటే నాకు భగవంతుడికి భేదం లేదనేటటువంటి విషయాన్ని ఆ, చెప్తారన్నమాట. అందుకే శిల ప్రభుపాదుల వారు పతాంజలి మనకి ఈ అష్టాంగ యోగ పద్ధతి అంతా కూడా ఆ, మళ్ళీ కలియుగంలో పతాంజలి మహర్షి యోగ సూత్రములు అనేటటువంటి ఒక గ్రంథం ద్వారా మనకి అందించడం జరిగిందనమాట. ఆ గ్రంథంలో యోగ సూత్ర గ్రంథంలో ఏమనుందంటే, పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ గుర్తుకోవట్లే ప్రతిష్టవ చిత్తశక్తి. అన్నం ఇక్కడే తింటా కదా హరే కృష్ణ, వాళ్ళు ఇక్కడికి దయచేసి మ్యూట్ లో వస్తుంటారు ఉండండి. ఆ, కైవల్యం స్వరూప ప ప్రతిష్ ప్రతిష్ఠిత వా చిత్తశక్తి రతిహి అని ప్రకటించారు. అంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే, చిత్తశక్తి లేదా ఆంతరంగ శక్తి దివ్యమైనది. ఆ ధర్మము అర్థము కామం చివరికి పరబ్రహ్మం నందు ఐక్యమయ్యే మోక్షం అననే పురుషార్థంలో అనబడు. అంటే చివరికి ఇంకా మనకి భగవంతుని యొక్క అవ్యక్త స్వరూపమైనటువంటి పరబ్రహ్మంలో మనకున్నటువంటి పురుషార్థములు ఏవైతే ఉన్నాయో అవి ఐక్యమైపోతాయి. మనము అలాగే ఆ మన అస్తిత్వంతో మనం ఉంటామన్నమాట. ఇది పతాంజలి యొక్క యోగ సూత్రము ద్వారా ఆ, మనము తీవ్రమైనటువంటి ధ్యానం చేసి మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆ, తెలుసుకోవాలి అని చెప్పేటటువంటి సారాంశంతో పతాంజలి ఈ యోగ సూత్రాలను రచించారు. అందుకే మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఒక ఒక శ్లోకం వస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని చెప్పి విష్ణు సహస్రనామంలో కూడా యోగి హృద్యాన గమ్యం, ఓ యోగుల యొక్క హృదయంలో ఆ, యోగుల యొక్క గమ్యం ఏంటి అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ధ్యానించడం, తెలుసుకోవడం. అంతటా ఆ పరమాత్మయే అయి ఉన్నాడు, ఆ పరమాత్మయే ఉన్నాడు, నేను ఆ పరమాత్మకి దాసుని అవడం అని తెలుసుకోవడము ఆ, యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. కానీ కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఒక గొప్ప ఈ అష్టాంగ యోగ పద్ధతిని పాటించి చాలా గొప్ప స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు మనకి ఈ కలియుగంలో కూడా మనకి చాలా కొంతకాలం క్రితం వరకు ఉండేవారు అనమాట. మనకి అరుణాచలం తీసుకుంటే, అరుణాచలంలో రమణ మహర్షి అని ఒక గొప్ప యోగి ఉండేవారు. ఆయన ఆశ్రమం ఇంకా ఉంది. ఆయన తన చిన్నతనంలో ఆ ఎవరో ఆ వాళ్ళ ఇంటి దగ్గర, ఆయన చిన్నతనంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరో యాత్రకి వెళ్ళి వస్తుంటే, మీరు ఎక్కడి నుండి వస్తున్నారంటే, నేను అరుణాచలం వెళ్ళి వస్తున్నానని చెప్పగానే ఈయన క్రితం జన్మలో ఎంతో సాధన చేసి ఉన్నాడు. ఆ భగవన్ నామం, ఆ పేరు వినగానే ఈయనకి ఆ ఆయన యొక్క పూర్వ సాధన జ్ఞానం అనేటువంటిది మళ్ళీ ఆయనకి గుర్తుకొచ్చింది. అంటే ఆ దానికి అట్రాక్ట్ అయిపోయాడు. అట్రాక్ట్ అయిపోయి కొద్దిగా అరుణాచలం గురించి తెలుసుకొని ఇంకా తాను మొత్తం ఇల్లు కుటుంబాన్ని వదిలిపెట్టి అరుణాచలంలోకి వెళ్ళి ఆ అరుణాచల గిరిలో
అరుణగిరిలో చాలా రహస్యమైనటువంటి ప్రదేశాలు ఉంటాయన్నమాట. ఇప్పటికి కూడా అక్కడ చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు భగవంతుని గురించి. ఆయన గిరిలోకి వెళ్ళి, ఆ ఒక గుహలోకి వెళ్ళి ఆయన చాలా తీవ్రమైన తపస్సు చేసేవాడు అనమాట. ఎంత తపస్సు చేసేవాడంటే, అది అసలే కొండ ప్రాంతం కాబట్టి అక్కడ పాములు, తేళ్ళు ఇవన్నీ ఉండేవి. ఒక్కోసారి ఆయన తొడల కిందికి వచ్చి తేళ్ళు కరిసి ఆ శరీరం నుండి రక్తం స్రవించేది, కానీ ఈయనకి స్మృతి అనేది ఉండేది కాదనమాట. సో అంత తీవ్రంగా ఆయన తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయనని ఆ అక్కడ ఉన్నటువంటి ఒక అర్చకమూర్తి, అర్చక స్వామి గుర్తించడం జరిగింది. ఈయనని అందరూ, ఈయన ఆ వేషధారణ చూసి ఈయన చాలా పిచ్చివాడు అని చెప్పేసి ఈయన రాళ్ళతో కొట్టడము అది చేస్తుండేవారు. కానీ ఈయన ఉన్నటువంటి స్థితిని గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఒక అర్చక స్వామి, ఈయన ఆ, మామూలు మనిషి కాదు, మన బాహ్య స్మృతిలో ఈయన లేడు, సమస్తం ఈయన మనుష్యుడు ఏవేవి అనుభవించాలో అవన్నీ కూడా వాటన్నిటికీ ఈయన అతీతం అని చెప్పేసి ఆయన గుర్తించి అప్పుడు ఆయనకి ఆ, సేవ చేయడం మొదలు పెట్టారనమాట. ఆయన యొక్క యోగ సిద్ధిని, ఆయన యొక్క యోగ శక్తిని గుర్తించి ఆయనని ఆ, ఆయనకి సేవ చేయడం మొదలు పెట్టారనమాట. ఆయన ఏ స్థితిలో ఉండేవారంటే, ఆ, ఒకసారి ఆయన ఆ, ఆయన ఆశ్రమంలో నడుస్తూ ఉంటే ఆ, ఒక చిన్న చెట్టుకి మన తేనెటీగలు ఈ తేనె పట్టును పెట్టుకొని ఉన్నాయన్నమాట. ఈయన నడుస్తూ ఉంటే కాలు దానికి తాకడం వల్ల ఆ తేనెటీగలన్నీ చెదిరిపోయి ఆ తేనె తట్టు కింద పడిపోయింది. ఆ తేనె తట్టు మామూలుగా పెద్ద పెద్ద చెట్లకి పైన ఎంతో పెద్ద ఏ, చ- ఆ, పెద్దగా ఉంటాయి, కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న చెట్లకు కూడా తేనె తట్టు కడుతూ ఉంటుందన్నమాట. ఆయన నా వల్ల వాటికి ఇబ్బంది జరిగింది అని చెప్పేసి అక్కడే ఆయన కాలు పెట్టి నిల్చున్నాడు అనమాట. ఎందుకంటే నేను ఆ, వాటిని డిస్టర్బ్ చేశాను, నేను తప్పు చేశాను కాబట్టి శిక్షణ అనుభవించాలి అని చెప్పి అక్కడే నిల్చొని అవి కరుస్తున్నా కూడా ఆయన ఏమనకుండా అలాగే నిల్చున్నాడు అనమాట. కొందరు వచ్చి, స్వామి ఏంటి ఇక్కడ నిల్చున్నారంటే, నా వల్ల ఈ తేనె తెట్టుకి భంగం కలిగింది కాబట్టి నేను శిక్షణ అనుభవిస్తున్నానని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే అదేంటి అట్లా, అయ్యో స్వామి ఏదో మీరు అనుకోకుండా చూడకుండా తగిలి ఉంటుంది, దానికి మీరు అక్కడ నిల్చొని మీ కాళ్ళకు చూడండి తేనెటీగలు కుడుతున్నాయి, వాటి ముళ్ళులు మీ కాళ్ళు చిక్కున్నాయంటే ఏం పర్వాలేదు, నేను కర్మ చేశాను కాబట్టి అనుభవించాలి అనే స్థితిలో ఉండేవాడు అనమాట. ఒకరోజు ఆశ్రమంలో ఆ దొంగలు పట్టిన తర్వాత ఆ దొంగలు ఈయన కొట్టినా కూడా ఈయన పర్వాలేదు, అంతటా భగవంతుడు ఉన్నాడు అనే ధ్యాసతో ఉండేవారనమాట. అయితే ఈయన ప్రత్యేకంగా ఏం పూజలు చేసేవారు కాదు. ప్రత్యేకంగా అంతటా భగవంతుని చూస్తూ తనలో తనలో ఉన్న పరమాత్మతోని ఆ పరమాత్మని గ్రహిస్తూ అదే పరమాత్మ అందరిలో ఉన్నాడనేటటువంటి భావనతోటి ఆయన ఉండేవారనమాట. ఒకసారి వాళ్ళ ఆశ్రమంలో ఆ, పెద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారనమాట. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి చాలా మంది, అక్కడ అరుణాచలంలో చాలా మంది తపస్సు చేసుకుంటూ బైరాగులు తిరుగుతూ ఉంటారనమాట. చాలా మంది వచ్చారు. అలాగా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఈ బైరాగులందరికీ తర్వాత భోజనం పెడతాం, ముందుగా ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్దలు భోజనం చేస్తారు, వాళ్ళ తర్వాత బైరాగులందరికీ పెడతామని చెప్పి అనౌన్స్ చేస్తారు. చేయగానే ఆ, సరే అని బైరాగులంతా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఆశ్రమంలో పెద్దలందరూ వస్తారు భోజనం చేయడానికి. అయితే రమణ మహర్షి గురించి వెతుకుతుంటారు, ఆయన కనపడరు. అంతా వెతికి చివరికి చూస్తే బయట బైరాగులతో పాటు కూర్చో ఉంటాడనమాట. కూర్చోండి, ఏంటి స్వామి మీరు ఇక్కడ ఉన్నారంటే, మీరే కదా బైరాగులందరికీ కూడా తర్వాత భోజనం పెడతా అన్నారు, అందుకే నేను బయట వెయిట్ చేస్తున్నా అనంటే, అదేం స్వామి మీరు ఆశ్రమంగా, నేను పెద్ద ఏంటి, నేను కూడా ఒక బైరాగినే అనే భావనతో ఉండేవారనమాట. అయితే ఆయన ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి పూజ ఆరాధనలు, ప్రత్యేకమైన భగవంతుని యొక్క ధ్యానము చేయకుండా ఆ, అంటే మనం ఎలాగైతే నామజపం చేస్తూ ఉంటామో అలాగ ప్రత్యేకమైనటువంటి జపాలు ఇవి చేయకుండా ఆయన పరమాత్మతో కనెక్ట్ అయిపోయి ఉండేవారనమాట. అది చూసి వాళ్ళ మేనల్లుడు, నేను కూడా ఎలాంటి పూజలు, ఎలాంటి సంధ్యావందనాది ప్రక్రియల్ని చెయ్యను, ఎందుకంటే మా నేను కూడా ఆ స్థితిలో ఉన్నానని తనను తాను భావించుకునేవాడు అనమాట. భావించుకుంటే కొందరు వెళ్ళి
ఆశ్రమంలో నియమం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేవాలి, తర్వాత సంధ్యావందనం చేయాలి, తర్వాత వేద పారాయణం చేయాలి, తర్వాత సంస్కృతం చదవాలి, తర్వాత వాళ్ళ దినచర్య మొదలవుతుంది. ఇలాగా ఈ కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఈ రమణ మహర్షి వాటికి అతీతుడు. ఆయనకి అదేం ఆ నియమాలు ఏం వర్తించేగా, ఆయన చక్కగా ధ్యానం చేసుకునేవారు, అలా ఉండేదన్నమాట. ఇంక వాళ్ళ మేనల్లుడు కూడా ఆయన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. కొందరు వచ్చి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, అధికారులు వచ్చి, మీ మేనల్లుడు కూడా మీలాగే ఆ, ఏం మన ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఏం చెయ్యట్లేదు, సంధ్యావందన కార్యక్రమాలు చేయట్లేదు అని చెప్తే, ఆయన అతన్ని పిలిచి, నువ్వు అలా చేయొద్దు. నా స్థితి వేరు, నీ స్థితి వేరు. నేను అంతటా భగవంతుని చూస్తున్నాను. నీలో నాలో అంతటా భగవంతుని చూస్తున్నాను. నువ్వు ఇంకా ఆ స్థితికి రాలేదు. నాకు ఒకరు కొట్టినా తిట్టినా నేను వాళ్ళలో భగవంతుని చూస్తాను. నువ్వు అలా చూడలేవు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళాలంటే నువ్వు ప్రాథమికంగా ఆ, చేయవలసినటువంటి కర్మలు చేయాలి. భగవంతుని మన సంధ్యావందన కార్యక్రమాలు, జపతపాలు ఇవి ఖచ్చితంగా చేయవలసింది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక జ్ఞానిని మనం అనుకరించలేం. ఒక ఆ స్థితిలో ఉన్నటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మనము అనుకరించలేము. కానీ మనం మొట్టమొదట ప్రాథమికంగా మనం చేయవలసినటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనకి ఆ స్థితి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆ ఆ, ఆ స్థితిలో లేకున్నా కూడా నాకు భగవంతుడికి భేదం లేదు అనేటటువంటి భావనతో ఉండకూడదు. ఎందుకంటే మనకి అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది, మనకి ప్రాచుర్యం చేసింది శంకరాచార్యుల వారు. ఆయననే తనకి భగవంతుడికి ఏ నేను భగవంతుని యొక్క దాసుని అనేటటువంటి భావనతో ఆయననే ఉండేవారు. కానీ ఆయన అన్యాయులు ఏంటంటే, ఎప్పుడైతే మన లోపల పరమాత్మ ఉన్నారు అని తెలుసుకుంటామో, ఆయనకి మనకి భేదం లేదు. ఎందుకంటే నా లోపల ఉన్నాడు భగవంతుడు, అంతటా ఉన్నారు కాబట్టి నేనే అంతటా అయి ఉన్నానని చెప్పేసి ఆ అనుకుంటుంటారు అన్నమాట. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకే మనకి సనాతన ధర్మంలో కొందరు సడన్ గా బాబాలు మన పుట్టుకొచ్చేసేసి నేనే దేవుణ్ణి అని ఎందుకు అంటారంటే, ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారన్నమాట. ఆ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఏమంటే తమకి తాము భగవంతుడిగా ప్రకటించుకుంటారన్నమాట. అందుకే భగవంతుడు మన 16వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆఢ్యో విజనవానస్య కోణ్యోసి సదృశోమయ అని చెప్తారన్నమాట. ఎవరైతే నేనే ఈశ్వరుణ్ణి, నేనే సమస్తాన్ని అనుభవించేవాణ్ణి అని చెప్పేసి తమని తాము ప్రకటించుకుంటారో వాళ్ళు ఆసురీ గుణానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్తారనమాట. అయితే మనకి శిల ప్రభుపాదుల వారు ఈ శ్లోకానికి గురించి ఇచ్చినటువంటి వివరణలో ఒక ఆ మన ధ్యాన యోగి ఏ విధంగా ధ్యానం చేయాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా వివరించారు. ధ్యాన యోగి తాను ధ్యానం చేస్తూ తనలో అంతటా కూడా భగవంతుని చూస్తూ ఉండాలి, కానీ తనని తానే భగవంతుడని ప్రకటించుకోకూడదు. అలా ప్రకటించుకోవాలనేటటువంటి సారాంశం కాదు, పతాంజలి యొక్క యోగ సూత్రాలలో సారాంశం అది కాదు అనేటటువంటి వివరణ శిల ప్రభుపాదుల వారు ఇచ్చారనమాట. ఎందుకంటే భగవంతుడు, ఆయనకి అనంతమైనటువంటి శక్తి. మనం చేసేటటువంటి ధ్యానం వల్ల మనకు కొన్ని సిద్ధులు రావచ్చు. ఆ వచ్చినంత మాత్రం చేత మనమే భగవంతుడు అని ప్రకటించుకోవడం చాలా చాలా తప్పు అయిపోతుంది అనమాట. అందుకనే ఈ ధ్యాన స్థితిలో ధ్యానం వల్ల ఏ స్థితికి అయితే వెళ్తారో అదే స్థితికి భక్తి యోగాన్ని అవలంబించే వాళ్ళు కూడా వెళ్తారని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు తర్వాతి ఈ ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో తర్వాత భక్తి యోగులు పొందేటటువంటి ఆనందానుభూతిని చెప్తారనమాట. మనకి మన సాంప్రదాయంలో రూపగోస్వాముల వారు ఉన్నారు. రూపగోస్వాముల వారు ఒకసారి బృందావనంలో ఆ భాగవత చర్చ జరుగుతుంది. భాగవత చర్చ జరుగుతున్నట్టు అంటే ఆ నా ఉద్దేశం ఒకరిని తక్కువ చేయాలి, ఒకరిని ఎక్కువ చూపించాలి అనేటువంటిది కాదు. సామాన్య మనుషులమైనటువంటి మనకు ఏది సుసాధ్యం, ఏది అసాధ్యం అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం మాత్రమే. ధ్యాన యోగాన్ని అవలంబించిన వాళ్ళు గొప్ప స్థితే, కానీ అందరికీ ఆ ఆ విధంగా జీవనశైలి
వాళ్ళు ఆహ్వానించలేరు. ఆ విధంగా అందరూ కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి రహస్యమైనటువంటి స్థితికి, ప్లేస్కి వెళ్ళి, స్థావరానికి వెళ్ళి ధ్యానం చేయలేరు. మరి ధ్యాన యోగులకు మాత్రమే అంత పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితి దొరుకుతుందా, మిగతా వాళ్ళకి దొరకదా అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి భక్తి యోగిలో ఉన్నటువంటి యోగుల యొక్క పరిపూర్ణ స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట. మన రూపగోస్వాముల వారు ఒకసారి వృందావనంలో ఆ, భాగవత ప్రవచనం జరుగుతుంది. ఓకే. ఆ భాగవత్ ప్రవచనం చెప్పే ప్రవచకర్త ఎవరైతే ఉన్నారో ఆయన కింద కూర్చున్నారు, రూపగోస్వాముల వారు ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చున్నారనమాట. భాగవత ప్రవచనం జరుగుతుంది, వింటున్న వాళ్ళందరూ కూడా తన్మయంతో వింటున్నారు. రూపగోస్వాముల వారు కూడా ఆ భగవంతుడు మన వృందావనం నుండి మన మథురకి వెళ్ళే సమయంలో గోపికలు ఏ విధమైనటువంటి విరహ వేదన పొందారనేటటువంటి సన్నివేశం గురించి అక్కడ ప్రవచనం జరుగుతుందన్నమాట. ఆ సన్నివేశం, ఆ విరహ వేదన వింటున్నటువంటి రూపగోస్వాముల వారు తనని తాను మైమరిచిపోయారనమాట. మైమరిచిపోయి ధ్యానంలో భగవంతుణ్ణి, ఆ సన్నివేశాన్ని ఆయన స్మరిస్తూ ఆ ఆ లీలలో ఆయన రమిస్తూ ఉన్నారనమాట. మనం ఎలాగైతే ఒక్కోసారి మనకి ఏదైనా ఇష్టమైనటువంటి ఆహార పదార్థం కావచ్చు, లేదంటే ప్లేస్ కావచ్చు, లేదంటే వ్యక్తులు కావచ్చు, వాళ్ళని మన పక్కకు లేకున్నా కూడా వాళ్ళతో జరిగినటువంటి ఆ అనుభూతి, వాటిని స్మరించుకుంటూ మనం ఆనందం పొందుతుంటాం కదా. దానికి కొన్ని లక్షల కోట్ల రెట్లు ఆ భగవంతుడు బృందావనం నుండి ద్వారకకి, మన మథురకి వెళ్ళే సమయంలో గోపికలు పొందినటువంటి విరహ వేదనని ఆయన ఆ లీలలో ఆయన రమిస్తున్నారనమాట. ఆయనకి బాహ్య స్మృతి అనేటువంటిది లేదు. అక్కడికి సడన్ గా ఒక బ్రాహ్మణుడు రావడం జరిగింది. ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ప్రవచనం చేసి ఆయనేమో కింద కూర్చున్నాడు, ఆయన్నేమో పైన కూర్చున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని గ్రహించట్లేదు. అందరూ కూడా ఆ చూస్తున్నారు తప్ప ఎవరు కూడా అలా కూర్చోకూడదని చెప్పట్లేదు. ఎందుకంటే ప్రవచనం చెప్పేవాళ్ళు ఉన్నత స్థానంలో కూర్చోవాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన చూస్తే ఉలుకు లేదు, పలుకు లేదు, శరీరంలో ఎలాంటి కదలిక లేదు. ఈయన బ్రతికున్నాడా లేడా అనేటటువంటి ఆ భావనలో ఉన్నాడనమాట ఆయన. అసలు ఈయన నిజంగానే బతికున్నాడా, శ్వాస పీల్చుకుంటున్నాడా అని చెప్పేసి ముక్కు దగ్గర ఒక ఆ చిన్న ఆ దూ దూది ముక్క పెడతాడనమాట. పెడితే మామూలుగా మనం గాలి పీల్చుకుంటూ వదులుతుంటాం కదా, అప్పుడు ఆ దూది కదులుతుంది ఇక్కడ పెడితే ఒకవేళ. సో ఆ దూది ముక్క పెడితే కదులుతుందేమో, దాని వల్లనైనా ఈయన శ్వాస పీల్చుకుంటున్నాడని నేను భావించవచ్చు అని చెప్పి దూది ముక్క పెడతాడు. అది కదలదు. అంటే ఆయన శ్వాస మొత్తం బిగించేశాడు అనమాట. శ్వాస మొత్తం లోపల ఆపేశాడు. ఆపేసి అంటే శ్వాస పీల్చుకొని వదలడానికి కూడా ఆయన ఆ ఆ, సిద్ధంగా లేడు. ఎందుకంటే అంత లీనమైపోయాడు ఆ లీలలో, భగవంతుని ఆ ఆ, మథుర ప్రయాణం లీలలో, ఆ విరహ వేదంలో. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఆ ప్రవచనం అయిన తర్వాత శ్రీమద్ భాగవతంకి జై అని ఎప్పుడైతే ప్రవచనం ముగించారో, ముగించిన తర్వాత ఈయన ఒక్కసారి నిట్టూర్పు వదులుతాడనమాట. వదలగానే ఆ ముక్కు దగ్గర ఉన్నటువంటి దూది ముక్క భగ్గుమని కాలిపోతుంది. అది ఆయన ఎంతసేపు అలాగా శ్వాసని బిగబట్టి ఆ పూర్తి సమాధి స్థితిలో ఉన్నారంటే ఏమని చెప్తారంటే ఒక రోజు మొత్తం ఉన్నారని చెప్తారనమాట. ఏ అష్టాంగ యోగ పద్ధతిని అవలంబించి సమాధి స్థితికి కఠోరమైనటువంటి మన ఇంద్రియ నిగ్రహం తోటి శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టి ఆ, సమాధి స్థితికి వెళ్తారో, అదే సమాధి స్థితి ఒక భక్తి యోగాన్ని అవలంబించినటువంటి ఈ వ్యక్తి, ఆచార్యుడు ఆ స్థితికి వెళ్ళారనమాట. దాన్ని మహాభావ సమాధి అంటారనమాట. ఈ ధ్యాన యోగంలో ఎలా ఉంటుందంటే మనలో ఉన్నటువంటి పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఆ స్థితిలో ఉంటారు. ఈ భక్తి యోగలో సమాధి స్థితి ఎలా ఉంటుంది అంటే భగవంతుని గురించినటువంటి గుణగణాలను, అలాగే భగవంతుడు జరిపినటువంటి లీలలని గుర్తు చేసుకుంటూ ఆ లీలని ఆస్వాదిస్తూ అదే భావంలో ఉంటారనమాట. దాని మహాభావ సమాధి అంటారనమాట. అలాగా మన రూప గోస్వాముల వారు ఈ సమాధి స్థితిలో ఆ
శ్వాస కూడా తీసుకోకుండా ఉండేవారనమాట. అలాగే మన ఆచార్యుల్లో నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ అంటాం మనం. ఆయన మహమ్మదీయుడు. ఆయన ఆ, ఇస్లాం మతానికి చెందినటువంటి వాడు, కానీ హరినామం మీద రుచితోటి హరినామం జపం చేస్తూ ఆ, రోజుకు ఆయన 192 మాలల జపం చేస్తూ ఉండేవారు. అంటే దాదాపు ఆ, ఒక రోజులో 22 గంటలు ఆయన జపం చేస్తూనే ఉండేవారు. ఆయనని ఆ, ఆయనని జపాన్ని భంగం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నమాట. ఒకసారి ఆయన జపం చేస్తూ ఉంటే ఆ, ఆయన దగ్గరకు ఓ వేశ్యని పంపిస్తారన్నమాట. నువ్వు ఎలాగైనా సరే ఆయన్ని జపభంగం చెయ్యి అని చెప్పేసి పంపిస్తారు. ఆవిడ వచ్చి మీతోని శారీరక సుఖం పొందడానికి నేను వచ్చాను, నిన్ను శారీరకంగా సుఖపెట్టడానికి నేను వచ్చానంటే, ఓ చాలా సంతోషం అమ్మా, సరే కూర్చో, నేను జపం చేసుకుంటున్నాను, నా జపం అయిపోగానే ఇద్దరం కలిసి శరీర సుఖాన్ని అనుభవిస్తామని చెప్తారన్నమాట. చెప్పగానే ఆవిడ సరే ఎంతసేపు 5 నిమిషాలు చేస్తాడేమో అని చెప్పి ఆవిడ కూర్చుంది. ఈయన చేస్తూ ఉన్నాడు, ఆమె చూస్తుంది, చేస్తున్నాడు, చూస్తుంది, చూస్తూ చూస్తూ ఆవిడ పడుకుంది. పడుకున్న తర్వాత ఈయన జపం అయిపోయింది, ఈయన పడుకున్నాడు, లేచాడు, మళ్ళీ స్నానం చేశాడు, మళ్ళీ జపం మీద కూర్చున్నాడు. అప్పుడు ఆమె లేచింది. లేచిన తర్వాత అయ్యో ఏమైంది అంటే, లేదమ్మా నువ్వు ఆ, నా జపం అయిన తర్వాత కలుద్దామని చెప్పాను, నా జపం అయిన తర్వాత నువ్వు పడుకుని ఉన్నావు, పడుకున్నప్పుడు నేను ఎట్లాగా నేను డిస్టర్బ్ చేయాలి, కాబట్టి నేను డిస్టర్బ్ చేయాలి, అందుకే నేను జపం చేసుకుందాం, మళ్ళీ నేను పడుకొని నేను స్నానం చేసి మళ్ళీ నా జపం మొదలు పెట్టుకున్నా అంటే, సరే ఇప్పుడు రండి అంటే, అయ్యో జపం మొదలు పెట్టాను కదా, మళ్ళీ జపం అయిన తర్వాత కూర్చుందామని, మళ్ళీ జపం అయిన తర్వాత కలుద్దామని చెప్పేసి చెప్తారనమాట. సరే నేను వెయిట్ చేస్తుంది. ఇట్లాగా ఒక 4-5 రోజులు, ఆ వారం రోజుల తర్వాత, వారం రోజులు ఇలాగే జరుగుతుంది అనమాట. ఈయన జపం చేస్తుంటాడు, ఆమె చూస్తూ ఉంటుంది. ఆ, ఆ, ఆయన తిరస్కరించడు, కానీ ఆ, జపం చేసుకుంటూ కూర్చుంటాడు. ఈవిడ చూస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా ఏమైందంటే ఈవిడకి కూడా ఆ ఆ జపం, ఈయనేదో మంత్రం జపం చేస్తున్నాడు కదా, నేను కూడా ఎందుకు చేయొద్దని చెప్పేసి ఆవిడ కూడా జపం అలవట్టుకొని ఆవిడ కూడా జపం చేయడం మొదలుపెట్టింది అనమాట. ఆ వేశ్య కూడా క్రమక్రమంగా భక్తురాలైపోయింది అనమాట. ఆయన ఇట్లాగా ఇస్లాం మతం చెందిన వాడయ్యుండి హిందూ మతాన్ని ఆ, పాటిస్తున్నాడు, హిందూ మతం, హిందూ దేవతారాధన చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఆ ఇస్లాం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇతన్ని శిక్షించమని చెప్పేసి తన భటులకు చెప్పారనమాట. ఈయనని ఎలా శిక్షించారంటే ఆ ఆ, 15-16 ప్లేసెస్లో, అంటే ఎక్కడైతే జనాలు ఉంటారో, మన జన సమూహాలు ఉంటాయో అక్కడక్కడ ఈయనని తీసుకెళ్ళి కొడుతూ ఉండేవారు అనమాట. ఎందుకంటే ఎవరైనా గనక ఇస్లాం మతం నుండి హిందూ మత దేవత ఆరాధన చేసిన, జపం ఆ దేవత నామాన్ని పలికినా కూడా వాళ్ళందరికీ ఇదే శిక్ష అని అందరూ తెలుసుకోవాలని చెప్పి, ఎవరు కూడా ఈయన ఇలాగా జపం చేయొద్దని చెప్పి వాళ్ళ మతం నుండి హిందూ మతంలోకి ఎవరు రాకుండా ఉండడానికి, అందరినీ భయపెట్టడానికి 15-16 జన సమూహాలు ఉన్నటువంటి మార్కెట్ ప్లేసెస్ లో ఆయన కొట్టడం జరుగుతుంది అనమాట. వాళ్ళు కొడుతుంటారు కానీ నీకేం నొప్పి అయ్యదు. వాళ్ళు బాగా వాళ్తుంటారు కానీ ఈయనకి నొప్పి అయ్యేది అనమాట. ఒకసారి అయితే ఈయనను కొట్టి 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 చనిపోయాడు అనుకొని చెప్పేసి అక్కడ ఆయన బంగ్లాదేశ్ లో ఉండేవారు అనమాట. బంగ్లాదేశ్ లో పద్మా నది అని ప్రవహిస్తుంటుంది, ఆ నదిలో పడేస్తారు. ఈయన నది మీద తేలుతూ తేలుతూ కొట్టుకుంటూ ఆ మన ఒక తెప్పలాగా ఆయన నది మీద తేలుతూ తేలుతూ ఒక చోటు నుండి ఇంకొక ఒడ్డుకి చేరుకుంటారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఈయనని ఆ, తీ తీసి నది నుండి బయటకు తీసి మళ్ళీ ఈయన కొద్దిగా వైద్యం చేసి నార్మల్ స్థితికి వచ్చేంత వరకు చూస్తారనమాట. అయితే ఈ ఆ, హరిదాస్ ఠాకూర్ ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి ధ్యానం జపధ్యానం. దానివల్ల ఒక అష్టాంగ యోగిలో ధ్యానం చేసేటటువంటి యోగికి శరీరానికి ఎంత బాధ కలిగినా కూడా గురువు నాపి విచల్యేత్ అని దీంట్లో ఈ శ్లోకంలో చెప్తారు. ఎంత కష్టం వచ్చినా కూడా చలించరనమాట. సో అంత ఆ, మొత్తం సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళి చేసినటువంటి ధ్యానయోగి పొందేటటువంటి స్థితిని ఈ భక్తి యోగంలో ఉండి భగవన్నామ జపం ద్వారా పొందుతున్నారు. ఇంకా దీంట్లో ఏం చెప్తారంటే అలాంటి యోగులకి మన కుటుంబంలో ఆ, ఎవరైనా కూడా దూరమైనా కూడా వాళ్ళకి బాధ ఉండదు అని చెప్పి చెప్తారనమాట. అలాగే మన భక్తి యోగులో కూడా ఆ, నారద మహర్షి చిన్నప్పుడు ఆ మన చాతుర్మాస్యం చేయడానికి వచ్చినటువంటి యోగి పుంగవులతోటి ఆయన సాంగత్యం పెట్టుకొని హరినామం గురించినటువంటి గొప్ప విశేషాలు గుణగణాలు విని
ఈయన కూడా హరిభక్తుడిగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత తన తల్లి ప్రమాదవశాత్తు ఆ, పాము కాటు వల్ల మరణిస్తుంది. మరణించిన తర్వాత తల్లి చనిపోతే అందరూ ఏడవాలి కదా, ఈయన ఏడవడు. ఈయన లోపల సంతోషపడతాడు అనమాట. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఏకైక బంధం కూడా తెగిపోయింది, ఇంకా నేను పూర్తిగా హరినామ జపం చేసుకోవచ్చు అని సంతోషపడ్డాడు అనమాట. అలాగే మన జగన్నాథ్పురిలో చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య అని ఒక గొప్ప అద్వైత ఆ, సిద్ధాంతంలో ఆ, చాలా అద్భుతమైనటువంటి మన జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి సార్వభౌమ భట్టాచార్య అన్నమాట. ఆయనని ఎప్పుడైతే జగన్నాథ్పురికి చైతన్య మహాప్రభు వెళ్తారో అప్పుడు కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత ఆయనతో చర్చ చేస్తుంటారన్నమాట. ఈ సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభుని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఈయన పెద్ద సన్యాసిలాగా ఉన్నాడు కానీ సన్యాసిలాగా సన్యాసులు ఉండే విధంగా లేడు. ఎందుకంటే ఆయన దృష్టిలో సన్యాసులు అంటే మొత్తం ఎలాంటి భగవన్నామ స్మరణ చేయకుండా వాళ్ళలో వాళ్ళు ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారనేటటువంటి భావన ఆయనది. కానీ చైతన్య మహాప్రభు భగవన్నామ సంకీర్తన చేస్తూ ఆ, ఆనంద పరవశంతో ఆయన గెంతులేస్తూ చక్కగా నృత్యం చేస్తూ ఆ ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఆ ఆ విరహవేదంలో మునిగి తేలుతూ ఉండేవారు అనమాట. ఆయనకి ఇది కొత్తగా అనిపించింది. ఈయనను చూస్తే ఒక అవధూత, ఒక మహాపురుషుల్లాగా అనిపించేది సార్వభౌమాచార్యకి. కానీ ఈయన యొక్క హావభావాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక సన్యాసికి ఉండే విధంగా లేవు అని చెప్పేసి ఆయన ఈయనను ఒక రోజు వాళ్ళ ఇంటికి పిలిచి ఈయనతో చర్చ చేయడం మొదలు పెడతాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభుకి ఈయనకి జరిగినటువంటి చర్చలో ఆ గొప్ప విషయాలు చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్యకి చెప్తారనమాట. ఎలాగైతే భక్తిలో ఆ, పొందేటటువంటి భావన ఏదైతే ఉందో అది ధ్యానయోగి పొందేటటువంటి స్థితి కంటే ఇంకా చాలా గొప్పదైనటువంటి విషయాన్ని చెప్తారనమాట. అంటే భగవంతుని యొక్క లీలల్లో రమిస్తూ ఉండేటప్పుడు జరిగేటటువంటి ఆ గొప్ప ఆనందానుభూతి ఎలా ఉంటుందో ఆ విశేష గుణగణాలన్నీ కూడా ఈ సార్వభౌమ భట్టాచార్యకి చెప్పగానే ఈయన ఇన్ని రోజులు నేను ఇంత మాధుర్యమైనటువంటి విషయాలు నేను వినలేకపోయానా అని చాలా బాధపడతాడనమాట. బాధపడి చైతన్య మహాప్రభు పాదాల మీద పడి ఆ, నేను ఇప్పటి నుండి మిమ్మల్ని నా గురువుగా స్వీకరిస్తున్నాను, మీ మార్గనిర్దేశకంలో నేను సాధన చేస్తానని చెప్పేసి ఆయన ఆ ధ్యానయోగి నుండి భక్తి యోగి అయిపోతారనమాట. అయిపోయి ఏ స్థితికి వెళ్తారంటే ఒకసారి చైతన్య మహాప్రభు ఇంకా జగన్నాథ్పురిని వదిలిపెట్టి ఆ ఆయన దక్షిణ భారతదేశానికి తీర్థయాత్రకి వస్తూ ఉంటారనమాట. వెళ్ళడానికి నిశ్చయించుకొని నేను ఇంకా తీర్థయాత్రకి వెళ్తానని చెప్పి ఈ సార్వభౌమ భట్టాచార్యకి చెప్తారు. చెప్పగానే ఆయన ఏమంటాడంటే, దయచేసి మీరు వెళ్ళకండి. మీరు వెళ్ళడం నాకు ఎంత బాధ కల్పిస్తుందంటే, నాకు ఎంత ఎంత బాధ కలుగుతుంది అంటే, ఒకవేళ గనక నాకున్నటువంటి పిల్లలు చనిపోయినా కూడా నేను అంత బాధపడను. కానీ మీ నుండి ఆ ఎడబాటు అనేటువంటిది నాకు అంత బాధ కలిగిస్తుంది. నా కుటుంబ సభ్యులు పోయినా నాకు అంత బాధ కలగదేమో కానీ మీ నుండి ఎడబాటు నాకు అంత బాధ కలిగిస్తుంది. దయచేసి నన్ను మీతోటే ఉండని అని, నేను మీతోటి వస్తా, లేదంటే మీరు నాతోటే ఉండండి అని చెప్తాడనమాట. అంటే ఆ భక్తి యోగంలో భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని మీద భక్తి పెంపొందించుకునేటటువంటి యోగుల యొక్క ఆనంద స్థితి ఎలా ఉంటుందంటే, జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా కూడా భగవంతునితో నాకు సంబంధం ఉంది, ఆయన భక్తులతో నాకు సాంగత్యం ఉంది అనేటటువంటి గొప్ప భావనలో ఆ భావనలో ఆయన ధ్యానయోగి ఏ సమాధి స్థితికి అయితే వెళ్తున్నాడో అంతకంటే ఇంకా ఎక్కువ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడానికి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఆ ప్రయత్నించారండి. ఎందుకంటే మనకి భగవద్గీతలో చాలా సాధనల గురించి ఉంటుంది. కానీ ఆ మనం చేసేటటువంటి సాధన భక్తి యోగ సాధన. ఓకే. సో ఇదే గొప్పది, మిగతాయి గొప్పవి కాదు, మిగతాయి పాటించకూడదని మనం చెప్పము. ఏది అందరికీ సాధ్యమవుతుందో, సులభంగా సాధ్యమవుతుందో అది మనం పాటించాలి అని మాత్రం మనం చెప్తాం అనమాట. ఎందుకంటే ఈ భక్తి యోగం తర్వాత ఈ అధ్యాయం చివరన భగవంతుడు భక్తి యోగకి చాలా పెద్ద
పీట వేస్తూ ఈ భక్తి యోగి గురించి చెప్తారనమాట. అందు గురించని భగవద్గీత కొంతవరకే విన్నారనుకోండి, కొన్ని విషయాలు అర్థమవుతాయి. పూర్తిగా విన్నారనుకోండి, పూర్తిగా వింటే భగవంతుని యొక్క నిజమైనటువంటి ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు యుద్ధ రంగంలో ఉన్నారు. ఆయనకి నువ్వు పలానా చోటుకి వెళ్ళి ధ్యానం చేసుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు అది. కాబట్టి మనమందరం కూడా మన సంసారం అనే యుద్ధంలో ఉన్నాం మనం. దీని నుండి మనము ఈ యుద్ధం చేసి మనం దీని నుండి జయించాలి. ఎలా జయించాలంటే మన కుటుంబ సభ్యుల్ని సంహరించాలని కాదు ఉద్దేశం. అక్కడ ఏంటి అంటే ఆ సంసారంలో వచ్చేటటువంటి వేగంగా వచ్చేటటువంటి ఆటుపోట్లని మనము ఓర్చుకునే విధంగా మనం వ్యక్తిత్వం తయారవ్వాలి. అలా తయారవ్వాలంటే ప్రతిరోజు మనము సాధన చేయాలి. మనము ఏకాంత స్థితికి వెళ్ళి ధ్యానం చేసేటటువంటి వాతావరణం మనకు లేదు. మనం ఉన్న స్థితిలోనే మనము ఏ విధమైనటువంటి సాధన చేస్తే ఈ సంసారం అనే యుద్ధంలో వచ్చేటటువంటి వేగవంతమైనటువంటి ఆటుపోట్లని మనము ఓర్చుకోగలమో ఆ సాధన చేయాలి. సో సంసారంలో ఉన్నప్పుడు భగవద్భక్తి యోగాన్ని గనుక మనం పాటిస్తే ఆ, ఏ యోగ అయితే ఏకాంత స్థితికి వెళ్ళి చేస్తాడో ఆ విధమైన అంతకంటే ఎక్కువ ఆ, శక్తి, ఓర్చుకునే శక్తి, భగవంతునితో సంబంధం మనకి ఏర్పడే అవకాశం ఉంది. అందుకు మనం భక్తి యోగా ఇది అందరూ చేయదగినటువంటి యోగము. ఇది అందరికీ సాధ్యమయ్యేటటువంటి యోగము. దీనికి ఒక అర్హత లేకపోతే కొన్ని వదిలిపెట్టాలి, కొన్ని స్వీకరించాలి అనేటటువంటి లేదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా చిన్న పిల్లవాడి దగ్గర నుండి ఇంకా ప్రయాణ కాలంలో ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా అందరూ కూడా దక్కినటువంటి భక్తి యోగం. అయితే చాలా గొప్ప యోగ సాధనలు ఉన్నాయి, చాలా గొప్పవి. మనం వాటన్నిటిని కూడా ఆ, గౌరవించాలి, తిరస్కరించకూడదు, అలాగే ఆ, అవమానించకూడదు. చక్కగా అన్ని యోగ సాధనల్ని మనము గౌరవించాలి. కానీ భక్తి యోగం మనందరికీ సుసాధ్యమైంది కాబట్టి దీన్ని పాటించాలి. అందుకే భగవంతుడు ఆ, మన 14వ అధ్యాయంలో ఏం చెప్తారంటే దీంట్లో కైవల్యం అనేటటువంటి విషయాన్ని గురించి చర్చన జరిగింది. ఏంటి అంటే ఇంకా ఏ యోగ అయితే సమాధి స్థితిలో తనలో ఉన్నటువంటి పరమాత్మని, అలాగే అదే పరమాత్మ సమస్తం అంతటా ఉన్నాడనేటటువంటి స్థితికి ఎవరైతే వెళ్తారో అది కైవల్య స్థితి అంటారనమాట. అందుకే భగవంతుడు 14వ అధ్యాయంలో ఏమంటాడంటే మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సహగుణాన్ సమతిత్యేతాన్ బ్రహ్మభూయయా కల్పతే అంటారనమాట. ఈ ఈ ధ్యాన యోగులు మెయిన్గా ఆ పరబ్రహ్మంలో ఐక్యం అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ధ్యాన యోగం చేస్తారనమాట. అలాగ ధ్యానం చేసే వాళ్ళకు కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే మాంసయో వ్యభిచారేణ, నన్ను తీవ్రంగా నా గురించినటువంటి సాధన ఆలోచన ఆ, ఆ, సాధన ఎవరు చేస్తారో, నన్ను తీవ్రంగా స్మరించేటటువంటి మాంసయో వ్యభిచారైన భక్తి యోగ సేవనం, భక్తి యోగ ద్వారా నన్ను ఎవరైతే తీవ్రంగా సేవిస్తారో వాళ్ళకి బ్రహ్మభూయయా కల్పతే. వాళ్ళకి ఈ బ్రహ్మం అనేటటువంటి పరబ్రహ్మ అనేటటువంటి భగవంతుని యొక్క అవ్యక్తమైనటువంటి శక్తి లభిస్తుంది. అందులోకి ప్రవేశించేటటువంటి ఆ, అవకాశం దొరుకుతుందని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. సో అది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు సమయం ఇవ్వండి. ఇప్పుడే వచ్చి నేను ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను. హరి
హరే కృష్ణ. క్షమించాలి. అయితే ఇందులో ఈ శ్లోకంలో ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో శిల ప్రభుపాదుల వారు అద్వైతం గురించి చర్చిస్తారనమాట. అయితే నిజమైనటువంటి అద్వైతం యొక్క నిజమైనటువంటి అర్థం ఏంటంటే ఆ ఉన్నది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవడం. అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు, అంతటా ఆ పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని పరిపూర్ణమైనటువంటి భక్తితో చేరుకోవచ్చు అనేటటువంటిది అద్వైతం యొక్క నిజమైనటువంటి అర్థం అన్నమాట. అందుకే మనకి బ్రహ్మ సంహితలో ఒక చక్కటి వర్ణన వస్తుంది. ఏమనంటే అద్వైతమచ్యుతమనంతమాద్యం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తో అని వస్తుందన్నమాట. స్వామి, ఉన్నది మీరు ఒక్కరే. అద్వైతం, ఇంకొకటి లేదు, మీరొక్కరే ఉన్నారు. అచ్యుతం, మీకు చ్యుతం అంటే మీకు నాశనం అనేటువంటిది మీరు ఒకసారి ఉండి ఒకసారి మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయేటటువంటిది ఉండదు మీకు. అద్వైతం అచ్యుతం అనంతమాద్యం, మొత్తం వ్యాపించి ఉన్నారు. ఆద్యం పురాణ పురుషం, మొట్టమొదట మీరు చాలా చాలా ఎంతో అనాది కాలం నుంచి ఉన్నారు. పురాణ పురుషం నవయవ్వనం చ, మీరు ఎప్పటి నుంచో ఉన్నా కూడా నవయవ్వన్, మీరు ప్రతినిత్యం కూడా యవ్వనంతో యవ్వనుడు యుక్త వయసులో ఉన్నటువంటి యువకుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అలాంటి మిమ్మల్ని వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో, అలాంటి మిమ్మల్ని వేదాధ్యయనం చేయడం వల్ల ఆ ఆ, కానీ మన గొప్ప గొప్ప శాస్త్ర జ్ఞానం వల్ల కానీ తెలుసుకోవడం చాలా చాలా కష్టం. కానీ ఎవరైతే ఆ హృదయ స్థితిలో ఆత్మభక్తో, ఎవరైతే మిమ్మల్ని పరిపూర్ణంగా ఆ భక్తియుక్త సేవలో మిమ్మల్ని సేవ చేసుకుంటారో, మిమ్మల్ని స్మరిస్తుంటారో వాళ్ళకి మీరు దొరుకుతారు అని చెప్పి చెప్తారనమాట. అది మనం అద్వైతం గురించినటువంటి సరైనటువంటి నిర్వచనం అదనమాట. ఉన్నది భగవంతుడే, మనం ఆ భగవంతుడికి దాసులం అనేటటువంటి విషయాన్ని మన భక్తియుక్త సేవ ద్వారా ఆ భగవంతునికి దాసులం అవ్వాలి. ఆ, అలా అయితే భగవంతుడు మనకి ప్రకటమవుతాడు అనేటటువంటి ఆలోచన ఏదైతుందో అది నిజమైనటువంటి అద్వైతానికి నిర్వచనం. ఓకే. సో మనము ఈ 3 శ్లోకాల్లో తెలుసుకోవాల్సినటువంటిది, ధ్యాన యోగం చాలా గొప్పది. దాంట్లో పరిపూర్ణ ఆనంద స్థితిని ఎప్పుడు పొందుతామంటే భగవంతుని హృదయంలో ధ్యానిస్తూ ఆ భగవంతుని అంతటా చూస్తున్నప్పుడు. అంతే తప్ప నాకు భగవంతునికి తేడా లేదు అనేటటువంటి భావనలో ఉంటే ఆ అది మళ్ళా ఈశ్వరోహం అహంభోగి సిద్ధోహం బలవాన్ సుఖి లాగా అయిపోతుంది అనమాట. నేనే ఈశ్వరుణ్ణి, నేనే ఆ అన్నిటినీ అనుభవించేవాడిని అనేటటువంటి ఆశ్రిక గుణం ఏదైతుందో అలా మారిపోతుంది అనమాట. సో ఇలాగ చాలా ప్రమాదాలు జరిగినటువంటి విషయం. ఒక మహా ఆ, ధ్యానయోగి ఉండేవారు అనమాట. ఈయన ఎంత గొప్ప ధ్యానయోగి అంటే, ఆయన పేరు చెప్తే మళ్ళీ బాగోదు కాబట్టి చెప్పట్లేదు. ఆ ఆయన ధ్యానంలో కూర్చొని ఒక చోట ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆయన అది ఎక్కడ కూర్చున్నా అంటే ఒక సరోవరం దగ్గర మధ్యలో చిన్నగా గట్టు ఉంది. దాని మీద కూర్చొని ఆయన ధ్యానం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆ సరోవరంలో ఉన్నటువంటి మొసళ్ళన్నీ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనని తిందామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాయి, కానీ ఈయన మాత్రం చలించకుండా ఉండి ధ్యానం చేస్తున్నాడు అనమాట. అది పేపర్లో కూడా వచ్చిందనమాట. దాన్ని చూసి అరే ఈయన ఎంత గొప్ప జ్ఞాని అని చెప్పేసి అందరూ భావించి అసలు ఈయనని గురువుగా చేసుకుంటే ఇక మనం కూడా అంత ఏ, స్థితికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన గురువుగా చేసుకున్నారనమాట. ఎప్పుడైతే ఆయన గురువుగా చేసుకుని ఆయన ఆ, అమెరికా వెళ్ళి ఆయనకి పెద్ద ఆశ్రమము ఏర్పడ్డది. తర్వాత చాలా ఫాలోవర్స్ అయ్యారు. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఆ, ఒక ఫారిన్ అమ్మాయితో, యుక్త వయసులో ఉన్న ఒక ఫారిన్ అమ్మాయిని ఆ, లోబరుచుకొని ఆవిడతో శారీరకంగా ఆవిడని హింసించడం, ఈయన సుఖపెట్టమని ఆవిడని సుఖపెట్టమని హింసించడం ఆ, వల్ల ఆవిడ ఈయన మీద కేసు పెట్టి ఎంతో డబ్బు చెల్లించాల్సి వచ్చింది, నష్టపరిహారం. ఇప్పుడు ఆయన వాస్తవానికి ఆయన చాలా గొప్ప ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి దిగజారిపోయారు? కారణం ఏంటి అంటే ఈ ధ్యాన స్థితిలో ఉండి నాకు భగవంతుడికి భేదం లేదు అనేటటువంటి భావనకి ఎప్పుడైతే వెళ్తారో అది చాలా ప్రమాదం అన్నమాట.
ఎందుకంటే మనకి ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి మాయని మనము ఓర్చుకునే శక్తి మనకు ఉండదన్నమాట. ఎప్పుడైతే ఎంతవరకైతే మనం భగవన్నామ స్మరణ తీసుకుంటూ ఉంటామో మనకి నిగ్రహం మనకు తెలియకుండానే మన ఇంద్రియ నిగ్రహంతో ఉంటాము. భగవన్నామ స్మరణ తీసుకోకుండా నాకు నేను ధ్యానం చేసుకొని నన్నే నేను భగవంతునిగా ప్రకటించుకుంటున్నాను అనేసరికి ఆ మాయలో పడిపోయి అందరూ గౌరవిస్తూ ఉంటారు, వచ్చి సన్మానాలు చేస్తూ ఉంటారు. ఆ, ఆ, ఇంకా మెల్లమెల్లగా పడిపోవడం జరుగుతుందన్నమాట. ఒకసారి మన కర్ణాటక రాష్ట్రంలో చాలా గొప్ప పండితులు ఉండేవారు అనమాట. వాళ్ళు ఎంత నిష్ఠాగరిష్ఠులు అంటే ఎలాంటి విషయాలు కూడా వాళ్ళు చరించేవారు కారనమాట. ఏ కానుకలు ఇవ్వండి, మీరు స్త్రీలను పంపియండి, చాలా నిష్ఠతోటి ఉండేవారు అనమాట. అయితే ఒక మహారాజుకి వాళ్ళని ఈయన ఆస్థానంలో వినియోగించుకోవాలని చెప్పేసి ఆశ కలిగింది. వాళ్ళకి ఎంతో డబ్బు చూపించినా కూడా వాళ్ళు ఆ, మేము డబ్బుకు లొంగమన్నారనమాట. తర్వాత ఏం జరిగిందంటే మహారాజు ఒక పని చేయండి అని చెప్పి కొందరిని వాళ్ళున్న చోటుకి పంపించారు. పంపించి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా వాళ్ళని పొగడండి అని చెప్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారో పోయిన వాళ్ళు మెల్లమెల్లగా అరే మీరు నిజంగా మీకు సాటి లేరండి ఎవరు అసలు మీలాంటి పండితులు భారతదేశంలోనే లేరు అసలు మీతో ఉండడం మా అదృష్టం అసలుకి అని మెల్లమెల్లగా పొగుడుతూ పొగుడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఆ, అరే మనవాడే కదా మనల్ని ప్రతిరోజు పొగుడుతున్నాడని వీళ్ళ పొగడ్తలకి లొంగిపోయి లొంగిపోయి చివరికి కొంతకాలానికి ఏమైందంటే వీళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు వాళ్ళు. పదండి మన రాజ్యంలో ఉందాం, మా రాజ్యానికి రండి, అక్కడ మీకు మిమ్మల్ని ప్రతిరోజు అందరు పొగుడుతారు అనగానే ఇక రాజ్యానికి వెళ్ళిపోయి ఆ రాజు దగ్గర ఆ రాజు వాళ్ళని తన ఆస్థానంలో వినియోగించుకున్నాడు అనమాట. అలాగా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయ వేగాన్ని మనం తట్టుకోలేమన్నమాట. సో ఇట్లా ఎవరైతే గొప్ప యోగ సాధనం చేసి దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకోకుండా తమని తామనే ఆ గొప్ప స్థితిలో ఉన్నాం, భగవంతుడి నాకు భగవంతునికి అభేదం, ఆ, నేను అద్వైతవాదిని, నేను నాకు భగవంతుడికి అభేదం అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటటువంటి ప్రమాదాలు ఇలాగా చాలా ఉన్నాయి. కాబట్టి అద్వైతాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒక్కడే అందరిలో ఉన్నాడు. ఆ భగవంతుని మనం దర్శించుకోవాలి. ఆ భగవంతుడికి మనము దాసులం అవ్వాలి భక్తి యోగం ద్వారా అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నవాడు ప్రమాదంలో పడకుండా, ఎందుకంటే ఎవడైతే ఆ, అందుకే భగవంతుడు ఏమని చెప్తాడంటే నామే భక్త ప్రణశ్యతి అని చెప్తాడనమాట. నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం అవ్వడు, పడిపోడు, నేను వాడిని ఉద్ధరిస్తానని భగవంతుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తాడనమాట భక్తుడి మీద. ఓకే. సో అందు గురించి అని మనము ఈ ధ్యాన అష్టాంగ యోగ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుని అంతటా చూడడం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం. భగవంతుడే అంతటా ఉన్నప్పుడు నా స్వామి అంతటా ఉన్నాడు కాబట్టి ఇదే అధ్యాయంలో ముందు ముందు శ్లోకాల్లో వస్తుందన్నమాట. ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది ఒక నిజమైనటువంటి ధ్యాని యొక్క పరిస్థితి ఎలా, స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉంటుందో. ఇంకా మళ్ళీ నేను చెప్తే వినాలనే క్యూరియాసిటీ పోతుంది కాబట్టి చెప్పట్లేదు. కానీ ఇదే అధ్యాయంలో ముందు ముందు శ్లోకాల్లో నిజమైనటువంటి ధ్యాన యోగి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో అది నిజమైనటువంటి ధ్యాన యోగి యొక్క స్థితి. ధ్యానంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణే యోగి హృద్యాన గమ్యం అయి ఉండాలి. ఎవరు యోగి హృద్యాన గమ్యం? హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఓకే. సో యోగి హృద్యాన గమ్యం ఎవరు? భక్తులు భగవంతుడు భగవంతుడు భగవంతుడు. ఓకే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం భగవంతుడు సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం. ఓకే. ఎవరంటే ఆ శాంతమైనటువంటి ఆకారంతో పద్మనాభం సురేశం, ఆ సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి పద్మం లాంటి దా ఆ గొప్ప పద్మంలో ఉన్నటువంటి ఆ సురేశం అంటే దేవతలందరికీ దేవాది దేవుడైనటువంటి ఆయన ఆ, నీ హృదయంలో గమ్యంగా చేసుకుని మనం ధ్యానం చేయాలి. సో హరే కృష్ణ.
అది మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి సారాంశము. ఎన్నో సాధనలు అన్నిటిని మనం గౌరవించాలి. కానీ మనకి ఏది సుసాధ్యమో దాని మీద ఎక్కువ మనము ఆ, ధ్యాసతో దాన్ని మనం పాటించాలి. అంతే తప్ప మిగతా సాధనలను మనం కించపరచకూడదు, అగౌరవపరచకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మనము భక్తి యోగ గురించి ఎక్కువ చెప్తే మిగతా వాటిని అగౌరవపరిచామనేటటువంటి భావన కూడా కొందరు ఆ, అట్లా కూడా అనుకుంటారనమాట. పెడహర్తాలు తీస్తుంటారనమాట. మన ఉద్దేశం అది కాదు. ఏ యోగ సాధనమైనా కూడా చివరికి భగవంతుడే అంతటా ఉన్నాడని తెలుసుకొని ఆయనకి దాసులవ్వడం అయ్యే విధంగా ఉండాలి తప్ప ఆ, బాస్ అయ్యే విధంగా ఉండకూడదు అనేటటువంటిది మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే? హరే కృష్ణ. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు. ప్రభుజీ అద్వైత చెప్పారు, ద్వైత అంటే ఆ, ద్వైత అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ద్వైత సిద్ధాంతం. ఏంటంటే ఇప్పుడు నా వెనకాల ఆ, భగవంతుడి యొక్క ముఖ చిత్రం కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇట్లా పెట్టుకొని ఉన్నారు భగవంతుడు. అవును ప్రభుజీ. ఆ, ఇది ఏంటి అంటే జీవాత్మ పరమాత్మ. అవును. సో ఎప్పుడు కూడా జీవాత్మకి పరమాత్మకి భేదం ఉంటుంది. భగవంతుడు ఎన్నైనా లీలలు చేస్తారు, కానీ జీవాత్మ అన్ని లీలలు చేయలేడు. భగవంతుడు గోవర్ధనగిరి చిటికన వేలి మీద ఎత్తాడు, జీవాత్మ ఎత్తగలరా? ఎత్తలేరు. భగవంతుడు ఒకేసారి ఏకకాలంలో వేల మంది గోపికలతో ఆయన రసలీల చేస్తూ ఉంటారు. జీవాత్మ ఒక స్త్రీని కూడా సరిగా చూసుకోలేడు. అలాగే అందుకే భగవంతునికి జీవాత్మకి చాలా తేడాలు ఉంటాయి గుణానుగుణంగా. కాబట్టి జీవాత్మ పరమాత్మ అనే ఇద్దరు ఉన్నారు అని చెప్పడానికి భగవంతుడు ద్వైతం అనే సిద్ధాంతం మనకి ఆ మన శ్రీపాద మధ్వాచార్యుల వారు ప్రవేశపెట్టారన్నమాట. రామానుజుల వారు కూడా ఈ సిద్ధాంతాన్ని ఏకీభవిస్తారన్నమాట. ఓకే? సో మన జ్ఞానము అద్వైతం అనేటువంటిది జ్ఞానము. భగవంతుడు అంతటా ఉన్నాడు, ఒక్కడే భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది జ్ఞానము. అది అందరూ అంగీకరిస్తారు. రామానుజులు అంగీకరిస్తారు, అలాగే ఆ, మన మధ్వాచార్యులు కూడా అంగీకరిస్తారు. కానీ ఆ ఉన్న ఒక్క భగవంతుడైనా కూడా, భగవంతుడు ఒక్కడైనప్పటికీ కూడా జీవాత్మకి భగవంతునికి కొన్ని తేడాలు ఉన్నాయి అనేటటువంటి ప్రతిపాదన రామానుజుల వారు అలాగే మధ్వాచార్యుల వారు చెప్తారనమాట. సో అది ఏంటి తేడా అంటే లీలల గుణాలు. సో ఆ భేదాలు, భగవంతునికి ఉన్నటువంటి సద్గుణాలు మనందరికీ ఉన్నాయి. భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు, మనం షడైశ్వర్య సంపన్నులమా? కాదు. కాబట్టి తేడాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆ, ద్వైత సిద్ధాంతం అలాగే విశిష్ట అద్వైత సిద్ధాంతవాదులైనటువంటి రామానుజుల వారు ప్రకటిస్తారనమాట. ఓకే, అర్థమైందా మాతాజీ? మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయా? ఓకే. సో చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. మనకి ఈ వారంలో ఆ, ఆ, నరసింహ హోమం ఉంటుంది. మోస్ట్లీ 1వ తారీఖు ఉండొచ్చు. ఓకే. ఆ, వీలైన వాళ్ళు నరసింహ హోమంలో పాలు పంచుకోవాలనుకునే వాళ్ళు దయచేసి సంప్రదించండి. హోమానికి సంబంధించినటువంటి పోస్టర్ త్వరలో అందరికీ షేర్ చేయబడుతుంది. ఓకే. సో హరే అందరూ కృష్ణ కూడా ప్రభు, ప్రణామం. హరే కృష్ణ మాత ప్రణామం. సో అందరూ కూడా దయచేసి ప్రతిరోజు 6:15కి క్లాస్లో జాయిన్ అవ్వండి. సామూహికంగా జపం చేయడానికి అందరూ కూడా రండి. ఎందుకంటే సామూహికంగా జపం చేస్తే ఆ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాగంటే మనం ఒక్కరమే ఒక ఆ, మీ ఉదాహరణకి ఆ, ఒక స్ట్రైక్ చేసిన ఒక వ్యక్తి ఏదైనా విషయం గురించి ఒక వ్యక్తి ఆందోళన చేసిందనుకోండి, చాలా లేటుగా రెస్పాండ్ అవుతారు. అదే ఓ 100 మందిని వేసుకొని వచ్చి ఆందోళన చేసిందనుకోండి, రిప్లై అనేది తొందర ఉంటుంది గవర్నమెంట్ నుండి. అలాగే సామూహికంగా జపం చేయడానికి ఎందుకు మనం అందరినీ ఎంకరేజ్ చేస్తామంటే, సామూహికంగా చేస్తే భగవంతుని యొక్క కృప ఇంకా తొందరగా, అరే ఇంతమంది కలిసి నన్ను జపం చేస్తున్నారు అని ఆయన యొక్క కృప ఇంకా తొందరగా ఉంటుంది. కాబట్టి సామూహిక జపానికి అందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు 6:15 కలుసుకుందాం. మళ్ళీ రేపు ఇంకో శ్లోకతోని కలుసుకుందాం. ఓకే, ఇంకో శ్లోక గురించి చర్చించుకోవడానికి మళ్ళీ కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ.
సో ధన్యవాదాలు. దండత్సునాం. ఈ రోజు ఎవరెవరైతే జపా సెషన్ లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జీవితాల్లో ఉన్నటువంటి అన్ని బాధలు తొలగిపోవాలని, మీరు చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, అనంతకోటి వైష్ణవ వృందకి జై, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రణామం. ప్రభుజీ హరే దండ కృష్ణ. దండం. హరే కృష్ణ ప్రభు దండాలు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.